హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ 2 హృదయాల ప్రేమ కథ. ఇదైతే అరవింద్ మయూరుల లవ్ స్టోరీ. అరవింద్ గ్రామంలో పుట్టిన వ్యక్తి, చాలా తెలివైనవాడు, చాలా మంచి వ్యక్తి. అరవింద్కి రచన అంటే ఇష్టం. నిశ్శబ్దంగా లోతుగా ఆలోచించే వ్యక్తి. మయూరి నగరంలో పుట్టి పెరిగిన చలాకీ అమ్మాయి. మయూరికి సంగీతం అంటే ప్రాణం. అరవింద్ మయూరుల మొదటి కలయిక ఎప్పుడు జరిగిందంటే హైదరాబాద్లోని ఒక చిన్న పుస్తక ప్రదర్శనలో అరవింద్ తన కొత్త కథా సంపుటిని విక్రయించడానికి వచ్చాడు. స్టాల్ వద్ద నెమ్మదిగా కూర్చొని ఉండగా ఒక సువాసనతో పాటు మృదువుగా నవ్విన గొంతు అతని చెవిలో పడింది. అదే మయూరి. అరవింద్ చిరునవ్వు నవ్వుతూ అవును, చిన్న ప్రయత్నమే అన్నాడు. నేను రాసినవే ఇప్పుడే ప్రయత్నిస్తున్నాను అని మయూరికి చెప్తాడు. మయూరికి అతను మాట్లాడే తీరు, వినయం చాలా నచ్చుతాయి. ఆమె ఒక పుస్తకం కొనుగోలు చేసి కథ అద్భుతంగా ఉంటే మీకే చెప్తాను అని మెల్లగా నవ్వుతుంది. అదే వాళ్ళిద్దరూ మొదటిసారి కలవడం. రెండోసారి ఎప్పుడు కలిశారంటే ఒక వర్షపు సాయంత్రం లైబ్రరీ బయట అరవింద్ నిలబడి ఉంటే ఒక గొడుగు అతని తలపై కనిపించింది. మయూరి ఇలా అంటుంది, గుర్తుపట్టలేదా అరవింద్ గారు? మీ కథలోని హీరోలాగా నన్ను మర్చిపోయారా అని అంటుంది. అరవింద్ చిరునవ్వు నవ్వుతాడు. ఈసారి మయూరి అతన్ని దగ్గరగా చూసింది. అతని కళ్ళల్లో ఒక ప్రశాంతత కనిపించింది. అరవింద్ కూడా మయూరిని చూసి అరవింద్ హృదయం ఎంతో అల్లకల్లోలం అయింది. కానీ అతను చెప్పలేకపోయాడు. హృదయాలను దగ్గర చేసిన సంగీతం. మయూరి సంగీత కళాశాలలో చదువుతుంది. ఒకరోజు ఆమె అరవింద్కు ఆహ్వానం పలికింది. కళాశాలలో నా సంగీత ప్రదర్శన ఉంది, మీరు తప్పకుండా రావాలి, ఇది నా ఆర్డర్ అని మయూరి అరవింద్తో చెప్తుంది. అరవింద్ మొదటి వరుసలో కూర్చున్నాడు. కళాశాలకు వెళ్ళి మొదటి వరుసలో కూర్చుంటాడు. మయూరి వేదికపైకి వచ్చి గానం ప్రారంభించినప్పుడు అతని కళ్ళ ముందు ప్రపంచం ఆగిపోయింది. ఆమె గాత్రం అతన్ని మనసుకే కాదు, అతని రచనకు కూడా కొత్త ప్రాణం పోసింది. ఆ రాత్రి అరవింద్ కొన్ని కొత్త కథలను రాశాడు. అందులో ప్రతి చోట మయూరి వంటి అమ్మాయి కనిపించింది. ప్రేమ పెరుగుతున్న మాటలు మాత్రం రావడం లేదు. అప్పటికే అర్థమైపోయింది మయూరికి అరవింద్ మయూరిని ప్రత్యేకంగా ఓ రోజు మయూరి అరవింద్ని ఈ విధంగా అడుగుతుంది. అరవింద్, నాకు ఇష్టమైన ఒక ప్రశ్న అడగాలి. నువ్వు నన్ను ఎందుకు దూరంగా చూస్తున్నావు? అరవింద్ సమాధానం ఇవ్వలేదు. అతనికి భయం. ఆమె నగరపు అమ్మాయి, తన ప్రపంచం వేరే, తను ఆమెకు తగునా, నేను నీకు సరిపోను అన్నట్టుగా అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఒక రాత్రి మయూరి అరవింద్ ఇంటి ముందుకు వచ్చింది. నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను, తను లోపల కూర్చోబెట్టి చిన్న చిరునవ్వుతో అంది. మయూరి అరవింద్తో ఈ విధంగా చెప్తుంది. అరవింద్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్తుంది. మయూరి, నేను నీకు సరిపోతానా అని అరవింద్ అంటాడు. మయూరి అతని చేతిని పట్టుకుంది. నాకు పేర్లు, నగరం, డబ్బు అవసరం లేదు, నాకు కావాల్సింది నా హృదయం అర్థం చేసుకునే వ్యక్తి, అది నువ్వే అని మయూరి అరవింద్తో అంటుంది. మయూరి అరవిందుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మయూరి సంగీతం కోసం పాటలు కూర్చేది. అరవింద్ ఆమె కోసం కథలు రాసేవాడు. ఒక సంవత్సరం అంతా వారు చిన్న పుస్తకాల కేఫ్ ప్రారంభించారు, కథ రాగం అనే పేరుతో. కేఫ్లో పుస్తకాలు, గానం, ప్రేమ అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి వారి ప్రేమ కథ ఒక ప్రేరణ అయింది. నీతి: ప్రేమ అనేది పెద్ద మాటలలో కాదు, చిన్నగా అర్థం చేసుకోవడంలో, నిశ్శబ్దంలో, అనురాగంలో ఉంటుంది. ఇది ఇవాల్టి కథ, 2 హృదయాలను కదిలించిన ప్రేమ కథ. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.